ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీక్షించే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి శుభోదయం. మనం నిన్నటి ఎపిసోడ్లో తెలియజేసుకున్నాం వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఎలా తప్పులు జరుగుతున్నాయి అనేటువంటిది. ఈరోజు ఎపిసోడ్లో మనము వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకోవాలని అనుకున్నప్పుడు లేదా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ సంబంధాలు వెతుక్కునే క్రమంలో చేసేటువంటి సాధారణమైనటువంటి మిస్టేక్స్ గురించి మనం తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో చెప్పినటువంటి విధంగానే ఈ కాలం తల్లిదండ్రులు పూర్వం మీరు వివాహం చేసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ధైర్యమైతే మీ తల్లిదండ్రులకు ఉందో ఇప్పుడు మీ పిల్లలకి వివాహం చేసేటప్పుడు ఆ ధైర్యాన్ని మీరు కోల్పోతున్నారు. అందువల్లనే అబ్బాయికి అమ్మాయి కానీ అమ్మాయికి అబ్బాయి కానీ సంబంధాలు నిశ్చయం చేసుకునేటప్పుడు చాలా మటుకు ఆ యొక్క సంబంధాల విషయంలో ఉన్న మంచిని కంటే కూడా ఏవి లేవో ఆ లేని పట్టికనే మీరు పట్టుకుంటున్నారు, ఉన్న మంచిని వదిలేస్తున్నారు. ఒకప్పుడు చూడండి, వివాహ వ్యవస్థలో ప్రధానంగా ఒకప్పుడు మంచి కుటుంబము మంచి అబ్బాయి అని చెప్పి వివాహం చేశారు. 8 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు తేడా ఉన్నా వివాహం చేశారు, ఆనందంగా కలిసి జీవించారు. మరి అప్పటి రోజులు ఇప్పుడు ఉండవు కదండి అని అంటుంటారేమో. వాస్తవమే, కాలానుగుణంగా మారాయి. కాబట్టి పిల్లల యొక్క అభిప్రాయాలకు కూడా మనం విలువ ఇవ్వాలి. అయితే ఎందుకు అమ్మాయిలు ఈ ఏజ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు, తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకు అని అంటే బాగా అనాలిసిస్ చేసినటువంటి సందర్భంలో కొన్ని విషయాలు నా వ్యక్తిగతంగా స్ఫురణకు వచ్చినవి మీతో పంచుకుంటాను. ఇక్కడ వివాహ విషయంలో వయస్సు చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 1 సంవత్సరము 2 సంవత్సరాలు తేడా మాత్రమే అమ్మాయిలు కానీ ఇంకా ముందుకు జరిగే అబ్బాయిలు కూడా అలాగే కోరుకుంటున్నారు. ఇదేమీ ఆక్షేపణ చేయాల్సినటువంటి విషయం కాదండి. కాకపోతే తెలియక భవిష్యత్తులో ఇప్పుడు పిల్లలు చాలా ఇబ్బందులు పడతారేమో, సమాజం ఇప్పుడు యువతరం అనేటువంటిది రేపు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఇబ్బందులు పడతారేమో అనేటువంటి యొక్క ఆలోచన కలగక మానదు. అందుకనే మీకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. వివాహ వ్యవస్థలో వయస్సు అనేటువంటి ప్రధానమని చెప్పుకున్నాము కదా. ఎందుకు ప్రధానము అనంటే తక్కువలో తక్కువ ఈ కాలం నాటి సామాజిక పరిస్థితులకి తగ్గట్టుగా అబ్బాయి కంటే అమ్మాయి 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు తేడా ఉండవచ్చు. మ్యాక్సిమం 5 సంవత్సరాలు అబ్బాయి పెద్దవాడైనప్పటికీ కూడా ఏమి ఇబ్బంది లేదండి, చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. పూర్వకాలంలో ఇంకా 10 సంవత్సరాలు తేడా ఉన్నా చేసుకున్నారు. దానివల్ల జరిగినటువంటి మంచి ఏంటి అని అంటే ఇప్పుడు నేను దాన్ని సమర్థిస్తున్నాను అనట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల రీత్యా 5 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. అంటే నేను ఆ కాలం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటి, అబ్బాయి కంటే అమ్మాయి చిన్నదైనప్పుడు తెలిసి తెలియక ఇంట్లో ఏదన్నా చిన్న తప్పు జరిగిన అమ్మాయి వల్ల, పోనీలే నాకంటే చిన్నది తెలియక చేసింది, రేపొద్దున నేర్చుకుంటుంది అని చెప్పి అబ్బాయి క్షమించగలుగుతాడు. ఏ చిన్న తప్పు జరిగినా అబ్బాయి అనేటువంటిది దాన్ని అంత పెద్దగా ఆ కుటుంబం కానీ సీరియస్గా తీసుకునేటువంటి వాళ్ళు కారు. అలాగే అబ్బాయి వల్ల ఏమన్నా తప్పు జరిగింది అనుకోండి, అప్పుడు అమ్మాయి నాకంటే పెద్దవాడు, గౌరవించాల్సినటువంటి వాడు, సాక్షాత్తు నాకు తాళి కట్టినటువంటి భర్త, నా భర్త అని చెప్పి నన్ను కాక ఎవరంటారు అని ఏదన్నా చిన్న తప్పు జరిగినా గౌరవం ఇచ్చి ఆ భర్తని కూడా ఆదరించేది ఆ కాలం నాటి తల్లి. తద్వారా ఏమైపోయేది, ఏదైనా చికాకులు రాకుండా ఉండదండి. చికాకులు వచ్చినా సర్దుబాటు చేసుకొని కలకాలం జీవించి ఆనందకరమైనటువంటి దాంపత్యంలో ఉండి పిల్లల్ని కని వాళ్ళని వృద్ధి చేసి వాళ్ళకి గొప్ప చదువులు చదివించి ఉన్నత స్థానంలో ఇప్పుడు పిల్లల్ని నిలబెట్టారు. గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, ఎక్కడైతే క్షమ, ఎక్కడైతే గౌరవం ఉంటుందో ఆ దాంపత్యం
ఆనందాల హరివిల్లు, అంతకంటే ఇంకా చెప్పలేను. చాలా గొప్పగా సుఖపడతారు ఆ దంపతులు. అలా ఈ యొక్క సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో లేదు. ఎందుకనంటే 1 లేదా 2 సంవత్సరాలు తేడా కోరుకోవడం, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ కూడా సరిసమానంగా ఉండడం, ఏజ్ విషయంలో కావచ్చు, సంపాదించే విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, సమానంగా సమఉజ్జీలుగా ఉండడం వల్ల పేరు పెట్టి పిలుచుకోవడం. ఇక కొంతమంది అయితే పేరు పెట్టి పిలుచుకుంటున్నారు, కొంతమంది ఇంకా అడ్వాన్స్గా ముందుకు జరిగి ఏరా పోరా అని భర్తని కూడా గౌరవించేటువంటి, ఆ విధంగా గౌరవించేటువంటి సందర్భాలు అనేటువంటివి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి వివాహ వ్యవస్థలలో ఆనందము, సంతోషము, అలాగే ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి లేకపోవడానికి గల కారణము వారు ఎంచుకున్న వయస్సే ప్రధాన కారణమని చెబితే చాలామంది ఆశ్చర్యపోతారు. ఈ వయస్సు ప్రభావం వల్ల ఎన్ని ఇబ్బందులు భవిష్యత్తులో ఎదుర్కోవాలో మనం రేపటి ఎపిసోడ్లో తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.